వ్యవహరించారు. ఇటు అంటే గతంలో కూడా ఎన్సీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుటుంబానికి చెందిన వ్యక్తి అజిత్ పవార్. ఈ నేపథ్యంలో అక్కడ మధ్యలో ఇద్దరికి కొంత క్లాషెస్ రావడంతోనే పార్టీకి దూరమయ్యి ఇటు ఎన్డీఏ కూటమిని చేరడం, అక్కడ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం. వన్ ఆఫ్ ది శివసేన షిండే మరోవైపు అజిత్ పవార్ ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా అక్కడ ఉన్నారు. ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ మరోవైపు బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికైన నేపథ్యంలో అక్కడ కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లే నేపథ్యంలోనే అక్కడ ప్లేన్ క్రాష్ అయింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. కానీ అజిత్ పవార్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఏం జరిగింది, ఎలా ఉంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ కుటుంబ సభ్యులు కానీ ఇటు ఆసుపత్రి వర్గాల నుంచి కానీ ఎటువంటి సమాచారం అయితే లేదు. ఇక మరి కాస్త పట్ల దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ హుటాహుటిన వెంటనే అంటే తీవ్ర గాయాలపాయాలంటే తెలుస్తోంది. ఆయనతో పాటు ఉన్న సిబ్బంది గన్మెన్లందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన వారిని తరలించి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్మెంట్, ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అజిత్ పవార్ గురించి మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అనేది వెలువడలేదు. ఇక మరి కాసేపట్లోనే ఆ పార్టీ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇక అధికార యంత్రాంగం కానీ తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇటు అజిత్ పవార్ రాజకీయ జీవితం ఒకసారి చూసుకుంటే కనుక ఆయన 1991 శరద్ పవార్ పార్టీలో నేతృత్వం ఎన్సీపీలో కీలక పాత్ర పోషించారు. ఉప ముఖ్యమంత్రిగా 6 సార్లు ఆయన మహారాష్ట్రకు పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. పృథ్వీరాజ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఏక్నాథ్ షిండే మంత్రివర్గాలు కూడా ఆయన పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ గడిచిన ఎన్నికల్లో కూడా విజయం సాధించిన నేపథ్యంలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అనేది సపరేట్గా చీలిపోవడం, తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరిన నేపథ్యంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నికైన నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళిన నేపథ్యంలోనే ఈ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది అనేది ప్రధానంగా తెలుస్తోంది. అంటే ల్యాండింగ్ సమయంలో ఎందుకు ఈ క్రాష్ అయింది అనేది కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. దానికి గల కారణాలేంటి, సాంకేతిక కారణాలా, ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయి కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుంది. దానికన్నా ముందు ఆ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఇంకా అధికారికంగా అయితే తెలియాల్సి ఉంది. వెంటనే అంటే ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడున్న వారంతా కూడా వారిని ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సటర్ శివ అక్కడ రైట్. థ్యాంక్ యూ శివ. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. మనం ప్లేన్ క్రాష్ విజువల్స్ సైతం చూస్తున్నాము. పూర్తిగా కూడా దగ్ధమైపోయిన ప్లేన్కి సంబంధించిన భాగాలను మనం చూస్తున్నాము. అయితే అజిత్ పవార్కు సంబంధించి అజిత్ పవార్ అండ్ టీమ్ను హుటాహుటిన హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రోటోకాల్ సిబ్బంది అక్కడ ఉండటం కారణంగా ఇటు అజిత్ పవార్ను ఇమీడియట్గా కూడా అక్కడ నుండి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ ప్లేన్ క్రాష్కు అసలు రీజన్స్ ఏంటి అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. సాంకేతిక లోపమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. పూర్తిగా కూడా దగ్ధమైపోయిన ప్లేన్కి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ల్యాండింగ్కు సమీపంలోనే క్రాష్ అయినట్టుగా మనకి అర్థమవుతోంది. ఒక బ్యాక్గ్రౌండ్లో క్రాష్ అయిన విజువల్స్ మనకి క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా ప్లేన్కి సంబంధించిన భాగాలన్నీ కాలి బూడిదైపోయిన విజువల్స్ అయితే స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ప్లేన్ పూర్తిగా కాలిపోయిన విజువల్స్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. అక్కడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ప్లేన్కి సంబంధించిన భాగాలు అగ్నికి ఆహుతైపోయాయి. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎప్పటి వరకు చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు. అప్డేట్స్ ఏంటి పవన్? మరి కాసేపట్లోనే దీనిపైన మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుంది. ఈ రోజు ఆ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావు పవార్ ఆయన తన సహచరులతో కలిసి బారామతి, ఆయన సొంత నియోజకవర్గం బారామతికి వెళ్తున్నారు. అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది. దాంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం 66 సంవత్సరాల వ్యక్తిని వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారంటూ చెప్తున్నారు. మిగతా వారి పరిస్థితి ఏంటనే దానిపైన ఇంతవరకు స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. వాస్తవానికి అజిత్ అనంతరావు పవార్ ఆయన శరద్ పవార్ వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహారాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రను చూపించారు. ఇటీవలనే తన అన్న శరద్ పవార్ తో విభేదించి ఆయన సొంతగా ఎన్సీపీ పార్టీని తీసుకున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన అనేక మార్లు డిప్యూటీ సీఎం గా పనిచేశారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలోనే సుదీర్ఘకాలం ఆ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత అజిత్ అనంతరావు పవార్దిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన మొదటిసారిగా 91లో బారామతి లోక్సభ
నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2022-23లో ఆయన అపోజిషన్ లీడర్ గా మహారాష్ట్ర అసెంబ్లీకి ఆయన పనిచేశారు. మొత్తం మీద అటు ఆయన కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశం అనేది జరిగింది. శరద్ పవార్ అడుగుజాడల్లో నడుస్తూ 82లో ఆయన రాజకీయాలలోకి అడుగు పెట్టారు. అప్పట్లో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మెంబర్ గా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత పూణే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ కి ఆయన చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మొదటిసారి 91లో ఆయన బారామతి నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అటు అనేక పదవులు ఆయన చేపట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఆయన బారామతి కాన్స్టిట్యున్సీ నుంచి 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఉప ఎన్నికలలో 91లో ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 95, 99, 2004, 2009, 2014లో ఆయన బారామతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. అనేక మంత్రి పదవులను కూడా ఆయన చేపట్టారు. గతంలో అటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చేశారు. అలానే విద్యుత్ శాఖ మంత్రిగా కూడా సుధాకర్ నాయక్ ప్రభుత్వంలో చేశారు. తర్వాత అనేక మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహించారు. అట్లనే రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా సుశీల్ కుమార్ షిండే మంత్రివర్గంలో ఆయన పనిచేశారు. ఇటీవలనే ఆయన శివసేనతో జతకట్టి ఎన్సీపీ శరద్ పవార్ తో విభేదించారు. ఏక్నాథ్ షిండేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా అజిత్ పవార్ తన వర్గాన్ని పూర్తిగా గెలిపించుకున్నారు. మరోపక్క శరద్ పవార్ వర్గం పూర్తిగా ఎక్కడ కూడా గెలవని పరిస్థితి. మహారాష్ట్ర రాజకీయాలలో శరద్ పవార్ వారసుడిగా అడుగుపెట్టి తానే ఒక నేతగా అజిత్ పవార్ ఎదిగారు. ప్రస్తుతం ఆయన ఈ రోజు బారామతి నియోజకవర్గంలో జరుగుతున్న ఒక సభకు ఆయన హాజరవడానికి వస్తుండగా ఈ రోజు 8:45కు ఈ ప్రమాదం జరిగినట్లుగా జరిగింది. అయితే ప్రస్తుతం అజిత్ పవార్ ఎలా ఉన్నారు, ఆయన పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ విజువల్స్ లో మనం చూస్తున్నాం, పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆ విమానం ఉండడం, అక్కడ విమాన శకలాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉండడం, ఆ ప్రమాద తీవ్రతను కనుక మనం గమనించినట్లయితే అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరూ కూడా బ్రతికి ఉండే అవకాశం లేదనే నిపుణులు చెప్తూ ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం జరిగిన ప్రమాద ఘటన పైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రత్యేక విమానంలో అజిత్ పవార్ తో పాటు మరో 6 ప్రయాణిస్తున్నట్లుగా ఆన్ బోర్డ్ ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండే తదితరులందరూ కూడా అజిత్ పవార్ పరిస్థితి పైన అక్కడ స్థానిక నేతలు, స్థానిక అధికారులతో వాళ్ళు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ అజిత్ పవార్ కు గాయాలతో బయటపడినట్లయితే ఆయన వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందజేయడానికి ప్రత్యేక వైద్యుల్ని అక్కడ ఘటనా స్థలానికి ఆయన ఆసుపత్రికి పంపించాలని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి కాసేపట్లోనే దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే విమానంలో ప్రయాణిస్తున్న అజిత్ పవార్ వెంట 6 ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరెవరు, ఆయన సహచరుల, అధికారుల ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పైన కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ప్రమాద ఘటనను విషయాన్ని తెలుసుకున్న ప్రధాని మోడీతో సహా ఇతర నేతలందరూ కూడా తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మొత్తం మీద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే పూర్తి వివరాలను ఇవ్వాలంటూ కూడా అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆయన ఫోన్ కాల్ చేసి ఆరా తీసినట్లుగా సమాచారం. మరోపక్క దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఎప్పటికప్పుడు బారామతి అధికారులతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితిని వెంటనే తెలుసుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది సర్తాజ్. పవన్, అక్కడ ఏటీసీకు సంబంధించి వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? విమానానికి సంబంధించి అసలు ఎందుకు కూలింది అనే ఇన్ఫో ఏమైనా ప్రాథమికంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అయితే అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద తీవ్రతను కనుక గమనించినట్లయితే పూర్తిగా ముక్కలుగా ఆ విమానం అయిపోయిన పరిస్థితి. అంటే తేలికపాటి విమానంలో అజిత్ పవార్ స్పెషల్ ఫ్లైట్ లో ఆయన తన నియోజకవర్గానికి వెళ్తున్నారా, ఎందుకు ప్రమాదం జరిగింది, ఏదైనా
సాంకేతిక లోపం తలెత్తి విమానం క్రాష్ అయిందా లేకుంటే మరేమన్నా జరిగిందా అనే దానిపైన డీజీసీ అధికారులు కావచ్చు, అట్లనే ఇతర విమానయాన శాఖ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అజిత్ పవార్ ఆరోగ్య పరిస్థితి పైన, వాళ్ళ పరిస్థితి పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఎందుకు క్రాష్ ల్యాండ్ అయింది అనే దానిపైన అటు ఆ ఘటనా స్థలం దగ్గర ఆ బ్లాక్ బాక్స్ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా ఘటనా స్థలం దగ్గర మంటలు చల్లార్చి ఆ బ్లాక్ బాక్స్ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద జరిగిన ప్రమాదం పైన అటు ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర మంత్రివర్గ సహచరులను వెంటనే బారామతి వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశించినట్లుగా సమాచారం. దీనిపైన అజిత్ పవార్ ఎలా ఉన్నారు, అజిత్ పవార్ తో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏంటి, దీని అంతటిపైన కూడా మరి కాసేపట్లోనే మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద జరిగిన ఘోర దుర్ఘటన పైన అటు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి పూర్తి నివేదిక వెంటనే ఇవ్వాలంటూ కోరడంతో అటు డీజీసీ అధికారులతో పాటు ఇతర విమానయాన శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. అక్కడకు చేరుకున్న తర్వాత అక్కడ బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఏం జరిగింది, ఎలా ప్రమాదానికి గురైంది పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది. సర్తాజ్ పవన్, అక్కడ స్థానికులు ఒక 66 ఏళ్ల మనిషిని కాపాడామని చెప్తున్నారా, లేకపోతే ఖచ్చితంగా అజిత్ పవార్ని హాస్పిటల్కి తీసుకెళ్లామని చెప్తున్నారా? దానికి సంబంధించి అక్కడున్న లోకల్స్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అది అజిత్ పవార్ అని చెప్పి? ఆ అప్డేట్స్ ఏంటి పవన్? అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న ఒక 66 సంవత్సరాల వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా చూశామంటూ చెప్తున్నారు. వాస్తవానికి అజిత్ పవార్ వయసు కూడా 66 సంవత్సరాలు కావడంతోనే ఆయనను తరలిస్తుండగానే చూసి ఉంటారు అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి మిగతా ఆరు మంది ఒకవేళ నిజంగానే ప్రమాదంలో వాళ్ళు మృతి చెంది ఉంటే వాళ్ళ మృతదేహాలు ఘటనా స్థలంలో దొరికి ఉండాలి, లేకుంటే ఏమన్నా వాళ్ళ ఆనవాళ్ళు తెలియాల్సి ఉండాలి. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలన్నింటినీ పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడ విమాన చక్రాల కింద ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తి స్పష్టత మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అజిత్ పవార్ ని ఆసుపత్రికి తరలించారా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆయన గాయపడ్డారా లేకుంటే మృతి చెందారా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ పవార్ ఈ క్రాష్ లో మృతి చెందినట్లుగా అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆయన ఈ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయినట్లుగా చెప్తున్నారు. అజిత్ పవార్ తో పాటు అందులో ఉన్న అందరూ కూడా ఆ ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. దీనిపైన ఇంకా మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ పవన్. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కీలకమైన ఘట్టంగా అనుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఘోరమైన క్రాష్కు గురైంది. ఇక అజిత్ పవార్ ఇక లేరు అన్నట్టుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర గవర్నమెంట్ మరి కాసేపట్లో అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అక్కడ లోకలర్స్ సైతం చెప్తున్నప్పుడు 66 ఏళ్ల ఒక మనిషిని పూర్తిగా కాలిపోయిన స్థితిలో హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా తాము చూశాము అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మహారాష్ట్రకు ఇటు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రెసెంట్ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న అజిత్ పవార్ తనకు సంబంధించిన నియోజకవర్గం బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్లేన్ క్రాష్కు గురి కావడంతో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటన చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ సైతం మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఘోరంగా ఇటు విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో విమానం మొత్తం కూడా కాలి బూడిదైపోయిన విజువల్ మనకి స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తోంది. విమానానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా బూడిదైపోయాయి.
అయితే ఒక 66 ఏళ్ల మనిషిని, పూర్తిగా కాలిపోయిన ఒక మనిషిని కాపాడుతూ ఉంటే తాము చూసామంటూ కూడా స్థానికులు చెప్పడం, అనంతరం కూడా అజిత్ పవార్ మృతి చెందినట్లుగా ప్రెసెంట్ అధికారిక ప్రకటన రావటం మనం చూస్తున్నాము. మహారాష్ట్ర పాలిటిక్స్లో మహారాష్ట్ర ప్రజలకు ఇదొక తీరని లోటని చెప్పుకోవచ్చు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. తనకు సంబంధించిన నియోజకవర్గంలో ఇవాళ అధికారిక పర్యటన మీద ఆయన అక్కడికి వెళ్తూ ఉండగా ల్యాండింగ్ సమయంలో ఒకసారిగా ప్లేన్ క్రాష్కు గురైంది. ఒక భారీ క్రాష్గానే మనం చూడొచ్చు. విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఏ విధంగా అక్కడ క్రాష్ ఇంటెన్సిటీ ఉంది అనేది. పూర్తిగా కూడా విమానం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మొత్తంగా కూడా విమానం మొత్తం కాలి బూడిదైపోయింది. అయితే ఇందులో అజిత్ పవార్తో పాటు మరికొందరు ప్రయాణిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ కీలక నేత అయిన అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఉదయం ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి వస్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్న చార్టర్ విమానం ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సాంకేతికత లోపం విమానంలో తలెత్తి విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు విమానంలో ఉన్నవారు అక్కడికక్కడే మరణించినట్లుగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో ఎవరూ బయటపడే అవకాశం అక్కడ లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అజిత్ పవార్ మృతి వార్త తెలియగానే మహారాష్ట్ర రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటుని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. బారామతిలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. ముంబై నుండి బారామతికు తిరిగి వస్తూ ఉండగా అజిత్ పవార్ చార్టర్ ఫ్లైట్ ఒక్కసారిగా